ఢిల్లీలో పొల్యూషన్ రోజు రోజుకి పెరుగుతోంది. గాలి నాణ్యత సూచి 400కు పైగా నమోదవుతోంది. అధిక కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. క్షీణిస్తున్న వాయు నాణ్యతతో పాటు దట్టమైన పొగమంచు కారణంగా పరిస్థితులు మరింత దిగజారాయి. వాయు నాణ్యత సూచి కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 500కు చేరుకుంది. ఢిల్లీలో సగటు ఏక్యూఐ రీడింగ్ 422గా ఉంది. ఇప్పటికే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద 4వ దశ ఆంక్షలు అమలు చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతుండటంతో అక్కడ ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఢిల్లీలో కాలుష్యం పెరగడంతో 50% మంది ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ టైం టేబుల్ ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో 2025 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉండబోతున్నాయి. అటు విద్యాశాఖ అధికారులు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు పనిచేస్తున్నాయి. ఢిల్లీలో కాలుష్య తీవ్రత కొనసాగుతూనే ఉంది. గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దీంతో అనేక రంగాల కార్యకలాపాలపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రతి ఇంటిలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు.